మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ పై ఎంఐఎం కార్యకర్తల దాడి. ఈడీ విచారణకు హాజరైన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హెచ్సీఏ మాజీ ప్రెసిడెంట్ అజారుద్దీన్. కుతుబుల్లాపూర్లో వ్యక్తి ప్రాణం తీసిన ఆర్థిక లావాదేవీలు. పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు చేసిన కేఏ పాల్. బస్సు ఎట్లుందో తెలుసుకుందామని బస్సు ఎక్కిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వాతలు పెట్టిన మహిళలు. మనుగూరులో జీవీ మాల్ ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం సినీతార అనసూయ. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా కలెక్టరేట్ సునైనా ఆడిటోరియంలో స్వర్ణాంధ్ర 2024 5 సంవత్సరాల విజన్ ప్లాన్ వర్క్ షాప్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ గారు, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి గారు, అదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు, పలువురు ఎమ్మెల్యేలు, సంబంధిత ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కస్టమర్గా వచ్చి మొబైల్ దొంగిలించిన మహిళ. హన్మకొండ కేఎల్ఎన్ రెడ్డి కాలనీ సంజయ్ మార్ట్లో చేతివాటం చూపించిన మహిళ. అప్పు సొప్పు చేసి పెట్టుబడి పెట్టి చిరు వ్యాపారం కొనసాగించే క్రమంలో కొందరు కస్టమర్లు ఇలాంటి ఘటనలకు పాల్పడడం వ్యాపారులకు తీవ్ర నష్టాలను మిగుల్చుతుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు దుకాణదారులు కోరుతున్నారు. కడప జిల్లాలోని సుదూర ప్రాంతాల నుండి తమ సమస్యలు పరిష్కారం అవుతాయని, ఎంతో ఆశతో వస్తారని, అర్జీదారుల సమస్యలను అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ఆదేశించారు.
రంగారెడ్డి హైదర్ షకాటోలో దారుణం. భార్యను చంపిన భర్త. నిద్రిస్తున్న భార్యను సుతితో కొట్టించిన భర్త శ్రీనివాస్. కుటుంబ కలహాలతో భార్యను హతమార్చిన కిరాతకుడు. గత కొంతకాలంగా భార్యను టార్చర్ చేస్తున్న భర్త. పలుమార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన భార్య. తన కుటుంబ సభ్యులు పోలీసులు పట్టించుకోకపోవడంతోనే హత్య జరిగిందని ఆరోపణ. భార్యను చంపి పిల్లలతో పోలీస్ స్టేషన్కు వెళ్లిన హంతకుడు. నా భార్య హత్య చేసినట్టు పోలీసులకు చెప్పిన శ్రీనివాస్. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న కాప్స్ రంగంలోకి దిగిన క్లూస్ టీం మృతదేహం ఉస్మానియా హాస్పిటల్కు తరలింపు. పోలీస్ స్టేషన్ అన్ని తీసుకొచ్చినామని సార్ దగ్గరికి అని చెప్తున్నారు. మీరు విన్నారా? మమ్మీని చంపేసిన నాడు చెప్పిందా? లోపల చూడలేను, ఇట్లా అనుకోని ఉన్నాను. మమ్మీ చూడలేసండి, చనిపోయిందా ఏమని చూడలేను. తీసుకెళ్ళిపోయినాడు. పిలిచినామని మమ్మీ అని కలుతలేదు. ఇట్లా అనుకోని పిలిచినా తీసుకెళ్ళిపోయినా. డైరెక్ట్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ తీసుకొని సార్ నేను చంపిన సార్ అని చెప్పినారు. మీరు ఆడ విన్నారు కదా, చంపినని ఆడ విన్నారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో విన్నారు. మీరు పోలీస్ స్టేషన్ అన్ని తీసుకొచ్చినామని సార్ దగ్గరికి అని చెప్తున్నారు. మీరు విన్నారా? మమ్మీని చంపేసిన నాడు చెప్పిందా? లోపల చూడలేను, ఇట్లా అనుకోని ఉన్నాను. మమ్మీ చూడలేసండి, చనిపోయిందా ఏమని చూడలేను. ఈడీ విచారణకు హాజరైన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హెచ్సీఏ మాజీ ప్రెసిడెంట్ అజరుద్దీన్. ఈడీ అధికారుల నోటీసుల మేరకు విచారణకు హాజరైన అజరుద్దీన్ తనపై తప్పుడు అభియోగాలు మోపారంటున్న అజరుద్దీన్. వెనకాల ఏసీబీ ఇవన్నీ కూడా మిగతా అంటే రైట్స్ కూడా అన్ని కోట్ల రూపాయల స్కామ్ కూడా మీ మీద జరిగిందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి కదా, దీని మీద మీ స్పందన ఏంటి? అందరూ నీట్గా తీసుకున్నాం వెనకాల. ఏసీబీ ఇవన్నీ కూడా మిగతా అంటే రైట్స్ కూడా కోట్ల రూపాయల స్కామ్ కూడా మీ మీద జరిగిందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి కదా, దీని మీద మీ స్పందన ఏంటి? పక్కా ప్రణాళికలు తయారు చేయడం ద్వారానే పంచాయతీలు అభివృద్ధికి నోచుకుంటాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో వార్డు సభ్యులు, ఉప సర్పంచ్, గ్రామ కార్యదర్శులకు మండల స్థాయి శిక్షణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ పంచాయతీల నిర్వహణలో ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, కార్యదర్శులు పరస్పర అవగాహనతో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా పారిశుద్ధం, వీధి లైట్ల నిర్వహణ తదితర అంశాలపై మరింత అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రజా అవసరాల దృష్ట్యా గ్రామ పంచాయతీలు తప్పనిసరిగా కొన్ని అంశాలపై దృష్టి పెట్టి పనిచేయవలసిన బాధ్యత పాలకవర్గంపై ఉందన్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు చేపట్టి పంచాయతీరాజ్ శాఖను ఆయన తీసుకొని గ్రామ సభలు మొన్న ఒకే రోజు 13,000 పైచిలుకు గ్రామాల్లో ఒకేసారి ఒకే టైంలో గ్రామ సభలు పెట్టి పెద్ద ఎత్తున, ఇది ఎప్పుడు జరగలేదు, వరల్డ్ రికార్డు వచ్చింది. 4,000 కోట్ల రూపాయల పనులకి ఆమోద ముద్ర వేశాం ఎన్ఆర్ఈ చేసి.
ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో జీవి మాల్ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అనంతరం సినీ నటి అనసూయ భరద్వాజ్ అభిమానుల నడుమ జీవి మాల్ ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేశారు. బయట ఉన్న అభిమానులను ఉర్రూతలూగించారు. ఈ సందర్భంగా అనసూయ మీడియాతో మాట్లాడుతూ మనుగురు లాంటి మారుమూల ప్రాంతాల్లో జీవి మాల్ స్థాపించడం సంతోషకరమని, జీవి మాల్ వారు ఎంతో నాణ్యమైన వస్త్రాలు అమ్ముతారని, ఇక ముందు ఇక్కడి ప్రజలు మీ ఇళ్లలో జరిగే శుభకార్యాలకు సుదూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేదని, సరసమైన ధరలకు మన జీవి మాల్లో దొరుకుతున్నాయని అన్నారు. అంతేకాకుండా మంచి కథ దొరికి తనకు క్యారెక్టర్కి గుర్తింపు ఉంటే వెబ్ సిరీస్ కూడా చేస్తానని అన్నారు. ఆ తర్వాత మీడియా మిత్రులతో చిట్చాట్ చేశారు. మనుగురుకి రావడం చాలా సంతోషంగా ఉందని, మనుగురు ప్రజలు నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారని, మీ అందరి అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అన్న చేతుల కిందకి I wish Saidu, Namarambika and Arita, and Aravita wishing all of you all the very best. Great success. నా మొబైల్ సతీష్ వైట్ సైడ్ మొబైల్ డౌన్ చేసి మేబీ దట్స్ గుడ్ టు He's lucky, guys. I will ask him. Don't ask him for me. సింగడి బాగుంటుంది మేడం. సింగడి ఒకసారి ఓసీ అయ్యండి. Kani, we
అందరినీ కలవడం ఇది డెఫినెట్ గా ఒక మెమరీ లాగా నేను తీసుకెళ్తాను. ఐ హ్యావ్ అ వెరీ షార్ప్ మెమరీ. మళ్ళీ ఒకసారి నేను మిమ్మల్ని కలిస్తే గుర్తుపడతాను. అవును చెప్పండి తప్పకుండా. ఇక చెప్పండి ఏం సంగతులు. మేడం వెబ్ సిరీస్ ఐడియా ఉందండి? నాకు కెమెరా వెబ్ సిరీస్ టీవీయా బిగ్ స్క్రీన్ సినిమా అలాంటి కొత్తగా లేవు. ఇఫ్ ఐ లైక్ ద క్యారెక్టర్ నేను కొంచెం సెల్ఫిష్, నా క్యారెక్టర్ బాగుండాలి అండ్ సినిమాకి బాగా యాడ్ అవ్వాలి అని ఎక్కువగా చూస్తూ ఉంటాను. సో అలా ఉంటే అది వెబ్ సిరీస్ అయినా టీవీ అయినా సినిమా అయినా మీకు ఐఎమ్ వెరీ హ్యాపీ. జీవీ మాల్తో అసోసియేషన్ ఎప్పుడు చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. 18th స్టోర్ ఇన్ మనుగూరు అండ్ నా అసోసియేషన్ కూడా నేను కౌంట్ చేయను ఎందుకంటే నాకు కొంచెం సెంటిమెంట్ ఉంది, కౌంట్ చేస్తే తగ్గిపోతుందని. సో బట్ జీవీ మాల్ 18th స్టోర్ లాంచ్ ఇన్ మనుగూరు అనేది నేను చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. వాళ్ళ కలెక్షన్స్ చూడడానికి నేను ఎప్పుడు ఐ లుక్ ఫార్వర్డ్ టు. బ్యూటిఫుల్ వీవ్స్ ఉంటాయి. చేనేతలు వాళ్ళ ఎక్స్క్లూజివ్ గా వాళ్ళు చేనేత వాట్ యు గెట్ ఇట్ యు హావ్ సపరేట్ ఎక్స్క్లూజివ్ వీవర్స్ ఉంటారు. అండ్ కలర్ కాంబినేషన్స్ స్పెషల్ గా ఇప్పుడు మనకి పండుగల సీజన్ వస్తుంది. నవరాత్రులు, అందరికి నవరాత్రులు శుభాకాంక్షలు. దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి, ఇట్స్ ఆల్ ఫెస్టివ్ సీజన్. కుటుంబ సమేతంగా అందరూ వచ్చి కిడ్స్ కలెక్షన్ ఎంత బాగున్నాయో. ఐ డోంట్ నో హౌ వింటర్ వేర్ విల్ హెల్ప్ మణిపూర్ బికాస్ ఇట్స్ వెరీ హాట్. కానీ చాలా బ్యూటిఫుల్ ఫ్యాషనబుల్ స్టైలిష్ బుల్లెట్ క్లోత్స్ లైక్ ఫర్ మెన్. నాకు 2 కళ్ళు సరిపోలేదు మన మణిపూర్ కోసం ఎలాంటి ఫ్యాషన్ జీవీ మాల్ తీసుకొచ్చిందో. మీరే స్వయంగా మీ కుటుంబంతో పాటు అందరూ వచ్చేసి ఓల్డ్ అండ్ షాపింగ్ బ్యాగ్స్ తో తిరిగి వెళ్ళాలని ఇదే మా ఆహ్వానం. విషింగ్ ది ఎంటైర్ మేనేజ్మెంట్ ఆఫ్ జీవీ మాల్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఎస్పెషల్లీ రామేశ్వర. అమలాపురం పట్టణంలో ఉండే 7 చెరువులు కబ్జాలకు గురయ్యాయని, వాటిని గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకోవాలని ఎమ్మెల్సీ కుడుపుడి సూర్యనారాయణరావు డిమాండ్ చేశారు. ఆనరబుల్ సుప్రీంకోర్టు జస్టిస్ శ్రీ బిఆర్ గవాయ్ గారు, అలాగే ఇంకొక జస్టిస్ కేవి విశ్వనాథన్ గారు భారతదేశంలో ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ ఆక్రమణల వల్ల ప్రజా జీవితం అంతా అస్తవ్యస్తం అయిపోతుంది, యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అలాగే చెరువుల ఆక్రమణ కానీ, కాలువల ఆక్రమణ కానీ, డ్రైనేజ్ ఆక్రమణ కానీ, ఇలాగా ఏవైనా కూడా పంట కాలువల ఆక్రమణ కానీ చేస్తే కుల మతాలతో సంబంధం లేకుండా ఇవన్నీ కూడా తొలగించమని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. అంతకుముందు సుమారు 2009లోనే మేము అమలాపురం కంచర్ చెరువు మీద హైకోర్టుకి ఆక్రమణల మీద ఒక డైరెక్షన్ ఇమ్మని చెప్పి ఒక రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. జస్టిస్ మరి సత్యనారాయణ గారు బెంచ్ ఆ రోజున ఈ అమలాపురం కంచర్ చెరువు అనేది ఇది మున్సిపాలిటీకి చెందింది, ఇది గ్రామకంఠం, ఈ గ్రామకంఠాన్ని మీరు తక్షణం హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ ఆక్రమణలన్నీ తొలగించమని చెప్పి వారు ఆనాడే చెప్పడం జరిగింది. అది ఆ రిట్ పిటిషన్లో అమలాపురం మున్సిపాలిటీ వారిని, టౌన్ ప్లానింగ్ వారిని కూడా మేము సభ్యులుగా చేర్చినా కూడా వాళ్ళు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారు. అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే విషయం వారికి తెలియదు. ఇవాళ మరి దాని మీద చర్యలు తీసుకోమని కోరుతున్నాం. అలాగే మరి సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం అమలాపురంలో మరి సుబ్బారెడ్డి చెరువు అదొక డంపింగ్ యార్డ్లే తయారు చేశారు. అన్ని దారుణంగా ఆక్రమణలు చేసి సేల్స్ అమ్మేసుకున్నారు ప్రభుత్వ స్థలాలు. అలాగే కంచ చెరువు కూడా అందరూ కూడా చేతులు మారిపోయి అమ్మకాలు జరిగాయి. అలాగే అమలాపురంలో సుమారు 7 చెరువులు ఆక్రమణలో ఉన్నాయి. ఇవన్నీ కూడా తొలగించి ప్రజలకి పారిశుద్ధ్యాన్ని, ఆరోగ్యాన్ని కలగజేయవలసిందిగా మున్సిపాలిటీలు ఇవాళ తీర్మానం చేయమని మేము గట్టిగా కోరాం. అలాగే విగ్రహాలకు సంబంధించి కుతుబుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్లో డీసీపీ కార్యాలయంలో సోమవారం వెంకటప్ప నారెడ్డి
మేఘా ఇంజనీరింగ్ కాలేజీలో ఏజీఎంగా పనిచేస్తాడు. కాకినాడ షిప్ యార్డ్లో గతంలో బిజినెస్ చేశాడు. ద్వారకానాథ్ రెడ్డి అనే వ్యక్తితో కలిసి బిజినెస్ చేస్తున్న క్రమంలో ఆర్థిక లావాదేవీల విషయంలో తేడా వచ్చింది. వెంకటప్పన్న రెడ్డి ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్న క్రమంలో కారును అడ్డగించి మత్తు బీచ్పల్లి వద్ద కృష్ణా నదిలో పడేశారు. ఆ కేసుని నమోదు చేసుకున్న తర్వాత జగదీర్గుట్ట పిఎస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి దాని ఆధారంగా మిస్సింగ్ కేసు కాస్త కిడ్నాప్ కావడం, కిడ్నాప్ మర్డర్గా జరగడం అనేది జరిగింది. కేసు వివరాలు చూస్తే మనకి గుట్ట పిఎస్లో 4వ తారీఖు వచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కోయ వెంకటప్పన్న రెడ్డి 54 ఇయర్స్ ఉంటే ఇతను ప్రజెంట్ మన బాలానగర్లో ఉన్నటువంటి మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్లో ఏజీఎంగా పనిచేస్తున్నాడు. ఉండటము జగదీర్గుట్ట ఆల్విన్ కాలనీలో ఉంటాడు. ఇతని నేటివ్ విశాఖపట్నం జిల్లా, ఏపీ స్టేట్. ఇతను గతంలో 21-22 ఆ ప్రాంతంలో కాకినాడలో ఉన్నటువంటి షిప్ యార్డ్లో ఒక క్యాటరింగ్ వర్క్ చేస్తూ ఇక్కడ ద్వారకానాథ్ రెడ్డి అని చెప్పేసి ఇంకొక పార్ట్నర్షిప్ తోటి వాళ్ళు అక్కడ బిజినెస్ చేయటము. ఒక 2 సంవత్సరాలు చేసిన తర్వాత ఆ బిజినెస్లో లాస్ రావటము, అక్కడ ఎక్కువ మొత్తం వెంకటప్పన్ రెడ్డి అందులో అమౌంట్ స్పెండ్ చేయటము. దాని తర్వాత ద్వారకానాథ్ రెడ్డి సుమారుగా 28 lakhs ఈ వెంకటప్పన్ రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అండర్స్టాండింగ్ రాసుకొని అమౌంట్ ఇవ్వడానికి పోస్ట్పోన్ చేసుకుంటూ ఆ తర్వాత కాకినాడ నుంచి అతను వెళ్ళిపోవటం. బస్సు ఎట్లుందో తెలుసుకుందామని బస్సు ఎక్కిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వాతలు పెట్టిన మహిళలు. మహిళా డబ్బులిచ్చి టికెట్ కొన్న వాళ్ళు నిలబడుతున్నారు. మేము కూర్చొని పోతున్నాం, ఇది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే ఫ్రీ బస్ సంతోషంగా ఉందా లేదా? మహిళ ఏం సంతోషం? జాబ్ చేసుకునే వాళ్ళకి తప్ప కూలి పని చేసుకునే మాకు ఏమన్నా ఉపయోగం ఉందా? ఎమ్మెల్యే టికెట్ డబ్బులు మిగులుతున్నాయి కదా. మహిళ ఏమన్నారు? రోజు పోతున్నామా? మాకేం పని లేదా? ఇంతకుముందు ఇంత రష్ ఉండకపోతుండే. ఫ్రీ బస్ అనేసరికి ఒకరి మీద ఒకరు పడుతున్నారు. మీరు చెప్పాలి, నేనన్నా అనుకో మళ్ళీ బదనాన్ని చెప్పాలి కదా. చాలా సంతోషంగా ఉండాలి కదా. మరి టికెట్ అంత అంతకుముందు ఫ్రీ పెట్టక ముందుకు సీట్లు దొరికేదా? అమ్మవారు రేవంత్ రెడ్డి కలలోకి వెళ్లి ఇప్పటికైనా ఈ పాప పనులు మానుకొమ్మని చెప్పాలని కోరుకుంటున్నారు హరీష్ రావు. ఈ దేవీ నవరాత్రులు కూడా దేనికి సంకేతం? చెడు మీద మంచి విజయానికి సంకేతం. చెడును దూరం పారదోలి మరి మంచిని ముందుకు తీసుకునడిపోయేదే అమ్మవారు. మరి అమ్మవారి దయతో ఈరోజు తెలంగాణలో హైడ్రా పేరిట, మూసీ పేరిట పేదలకు నిద్ర లేకుండా చేస్తా ఉన్నారు. ఆ అమ్మవారు ఆ రేవంత్ రెడ్డి కలలోకి వెళ్లి ఇప్పటికైనా ఈ పిచ్చి పనులు మానుకునే విధంగా ఆయనకు చెప్పాలని అమ్మవారిని పేదల ఉసురు పోసుకోవచ్చు. వీలైతే పేదలకు మంచి చేయి, పేదలకు సహాయం చేయి. కానీ హైడ్రా వచ్చిందంటే శనివారం ఆదివారం పాపం ఎవరు నిద్రపోతలేరు, గుండెపోటుతో చనిపోయే పరిస్థితి వస్తుంది.
నేను అమ్మవారిని వేడుకుంటా ఉన్నా, అమ్మ ఆయన కొంచెం సద్బుద్ధిని ప్రసాదించి మంచిగా మాట్లాడే పద్ధతిని ప్రసాదించమని ఆ అమ్మవారిని నేను వేడుకుంటా ఉన్నా. ఏదైనా జీవితంలో కొంతమందికి అవకాశాలు వస్తాయి, కానీ మంచి చెయ్యాలి. మన కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో మంచినీటి సమస్య పరిష్కరించారు, కరెంటు సమస్య పరిష్కరించారు, అద్భుతమైన రోడ్లు వేశారు. హైదరాబాద్ అంటే దేశానికి ఒక రోల్ మోడల్ గా హైదరాబాద్ ను కేసీఆర్ గారు తయారు చేశారు. పెట్టుబడులకు స్వర్గధామంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తయారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.